ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం 5వ క్లాస్లోకి వచ్చాము. డైలీ స్టెప్ బై స్టెప్ మనం బ్లౌజ్లో డైలీ మనం కటింగ్ ఏదో రొటీన్గా చేస్తున్నాం అనుకోకుండా లోతుగా వెళ్ళి కటింగ్ ఎవరికి ఎలా పెట్టాలి అనేది కూడా నేను ఈ క్లాసులలో మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా చాలా ముఖ్యమైనదండి. బాగా ఇంట్రెస్ట్గా విన్న వాళ్ళకి మాత్రం చాలా దీనివల్ల యూజ్ అవుతుంది. ఎందుకంటే సముద్రం లాంటి బ్లౌజ్ని కూడా మనం ఎంత ఈజీ టిప్స్తో మనం కుట్టొచ్చు అనే దాన్ని కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మన వీడియోలు అనేవి ఉంటాయి. చాలా ఈజీగా చాలా చక్కగా నేను నేర్పిస్తాను. 100% మీరు ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం టెన్షన్ లేకుండా ఫాలో అవ్వండి. నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంది కాక వేరే వాళ్ళ బ్లౌజ్ కూడా ఈజీగా కుట్టగలుగుతారు. ఓకేనా? ఇక ఈ రోజు ఏంటి అంటే మనం పాత డ్రాయింగ్ మళ్ళీ సరిదిద్దుకొని రోజు మనకేంటి అంటే ఇది డీస్ కదా, మనకేమవుతుందంటే డ్రాయింగ్ అనేది కొంచెం పోతూ ఉంటుందండి. మళ్ళీ డబల్ గా వేసుకుంటూ నేను చక్కగా మీకు వివరిస్తాను. ఓకేనా? ఇవి వచ్చేసి ముఖ్యమైనవి అన్నమాట. ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే షోల్డర్ గురించి మనం మాట్లాడుకుందాం. రేపు వచ్చేసి నెక్ గురించి, ఎల్లుండి వచ్చేసి మనం దీని గురించి అనమాట. ఓకేనా? ఇక షోల్డర్ చెప్తేనే మీకు నెక్ ఎంత పెట్టాలి, చంక ఎంత పెట్టాలి అనేది అర్థమవుతుంది అనమాట. ఈ షోల్డర్ అనేది చాలా ముఖ్యమైనదండి. బ్లౌజ్లో ఏంటి ఏదన్నా ముఖ్య పార్ట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మన బాడీలో కిడ్నీలు, లివరు, మనకి కళ్ళు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్ర వహిస్తాయి అనడానికి కారణం ఎంత నిజమో ఈ బ్లౌజ్లో కూడా మనకి ముఖ్యమైనవి కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి కూడా అంతే పాత్రని వహిస్తాయి అన్నమాట. ఆ పాత్రలను సరిదిద్దడం మన ధర్మం అన్నమాట. ప్రతి దాంట్లో కూడా మనం దాన్ని తీర్చిదిద్దాలి. కటింగ్లో, స్టిచ్చింగ్లో తర్వాత కొన్ని టిప్స్ ఉంటాయి. అవి నేను మీకు ముందు వాటిలలో చెప్తాను. ఈ రోజు 5 రోజులు మనకి 30 డేస్ క్లాసులో 5 రోజులు అయిపోయి 25 డేస్లో మీకు ఒక 10-15 డేస్లో నేను కటింగ్లో ఒడిదుడుకులన్నీ నేర్పించి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే మీకు షోల్డర్. ఈ షోల్డర్ అనేది ఏంటి అంటే ముఖ్యంగా మనకి డ్రెస్కి ఒకలాగా, బ్లౌజ్కి ఒకలాగా, బోట్ నెక్కి ఒకలాగా, కాలర్కి ఒకలాగా, హై నెక్లకు ఒకలాగా, ఇలా డిఫరెంట్గా ఇంచు తేడా మీద కొన్ని తేడాల మీద ఉంటుందన్నమాట. ఈ షోల్డర్ హై నెక్కి ఒకలాగా, డీప్ నెక్కి ఒకలాగా, మిడిల్ నెక్కి ఒకలాగా మనం పెట్టుకోవాలి. అప్పుడు మనం పెడితేనే ఈ షోల్డర్ అనేది సెట్ అవుతుంది అనమాట. దీనికి పర్సనాలిటీ అనేది మనకి హైట్ పర్సనాలిటీ అనేది హైట్ గురించి అయితే తేడా ఏమి ఉండదండి. పర్సనాలిటీని బట్టి షోల్డర్ అనేది ఉంటుంది. పర్సనాలిటీ అంటే లావు ఉంటారు చూడండి, వాళ్ళని బట్టి షోల్డర్ ఉంటుంది అనమాట. హైట్కి సంబంధం ఉండదు. హైట్కి షోల్డర్కి అస్సలు సంబంధం అనేది ఉండదండి. ఎవరైతే లావు ఉంటారో వాళ్ళకి షోల్డర్తో సంబంధం ఉంటుంది. షోల్డర్ ఇప్పుడు ఈ వెడల్పు ఎంత సంబంధం ఉంటుందో ఈ వెడల్పు కూడా అంతే. ఈ పొడవులు అనేవి మాత్రం ఖచ్చితంగా పొడవులతో సంబంధం ఉంటాయి. ఇవి మనం బాగా గుర్తుంచుకోవాలి. హైట్తో సంబంధం ఉండేవి ఏమిటి అంటే మనకి ఎప్పుడైతే ఈ నిలువు గీతలు అనమాట, ఈ నిలువు గీతలు ఎప్పుడైనా కూడా మనకి హైట్తో సంబంధం ఉంటాయి. ఈ అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో ఈ అడ్డగీతలు అనేవి మనకి వెడల్పుతో సంబంధం ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. బ్లౌజ్లో ఇవి బాగా రాసుకోండి. అడ్డగీతలు ఎక్కడెక్కడ వస్తాయి మనకి? ఒకటి అడ్డగీత అనేది మనకి ఇగో చూడండి, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఈ అడ్డగీత లూజ్ని చూస్తుంది. ఈ అడ్డగీత మనకి ఏంటి అంటే చెస్ట్ను చూస్తుంది. ఈ అడ్డగీత మెడ వెడల్పుని చూస్తుంది. ఈ అడ్డగీత షోల్డర్ని చూస్తుంది అనమాట. ఇలా ఈ అడ్డగీతలు అనేవి మనం తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ మనకి ముఖ్యమైన పార్ట్స్ మనం కవర్ చేస్తున్నాము, ఎక్కడ గీస్తున్నాము అనేది చాలా ముఖ్యం. ఈ పొడవైనవి ఏంటి అంటే మనకి హైట్ని బట్టి మనం పెట్టాలి. ఈ వెడల్పులు ఈ అడ్డగీతలు ఏమంటే పర్సనాలిటీని బట్టి మనం ఇవి పెంచడం తగ్గించడం అనేది ఉంటుంది. ఇవి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. ఓకేనా? అయితే ఇక ఇప్పుడు మనం మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది తర్వాతకి ఇది వస్తుంది. వీటిలో ఈ క్లాసులో పొడవుది వస్తుంది, మీకు వెడల్పుది వస్తుంది. ఈ క్లాసులో కూడా పొడవుది వస్తుంది, వెడల్పుది వస్తుంది. కానీ ఈ క్లాసులో కేవలం మీకు వెడల్పుది ఒక్కటే వస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. నోట్బుక్లో మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? రాసుకొని ఉంచుకోండి. లేదంటే మైండ్లో గుర్తుంటుంది అంటే పర్లేదు. ఓకేనా? ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ షోల్డర్ ఎవరికి ఎంత పెట్టాలి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఏంటి అంటే ఈ షోల్డర్ నెక్కుకి ప్లస్ ఈ యొక్క చంకకి లింక్ అనేది ఉంటుంది. ఇది ఎలా మనకి ముక్కుకి, నోటికి, చెవుకి ఎట్లయితే సంబంధం ఉంటుందో ఈ యొక్క బాడీ పార్టీలో ఇది కూడా అంతే. బ్యాక్ పార్ట్లో మనకి షోల్డర్కి, చంకకి ప్లస్ మెడకి సంబంధం అనేది ఉంటుంది, లింక్ అనేది ఉంటుంది. అది కొంచెం పెంచడం తగ్గించడం అనేది మన షోల్డర్ని బట్టి చేయాలి. అది కూడా నేను ఎలాగో మీకు చెప్తాను. కొంతమంది ఇప్పుడు బిగ్ సైజ్ వాళ్ళు ఉన్నారు.
బిగ్ సైజ్ అంటే హెవీ సైజ్. ఇప్పుడు వాళ్ళకి 40 సైజు వాళ్ళు ఉన్నారు. 40 సైజులో మనం 4 భాగం ఎంత పెడతాము? 10 పెడతాము. వాళ్ళకి షోల్డర్ 9 పెట్టాలి. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఏదైతే నడుము సైజు ఉందో ఆ నడుము సైజులో 4వ భాగానికి 1 ఇంచ్ తక్కువ పెట్టాలి. 1 ఇంచ్ అనేది తక్కువ పెట్టాలి. 4వ భాగంలో 1 ఇంచ్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎంత పెట్టాము? దగ్గర అది దేనికి? హై నెక్ వాళ్ళకి షోల్డర్ అనేది మనం ఒక ఖరారు చేసుకోవడం, వీళ్ళకి ఇంత ఉంటుంది అని. అంటే 9 రెళ్ళ 18 ఉంటుంది వాళ్ళకి. 40 సైజ్ వాళ్ళకి షోల్డర్ 18 ఉంటుంది అనమాట. ఓకేనా? 36 సైజ్ వాళ్ళకి 16 ఉంటుంది. అలా అని 30 సైజ్ అలా ఉన్న వాళ్ళకి 14, 14.5, 15 అలా మనం షోల్డర్ని కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ నడుము సైజ్ అనేది ఎంత ఉంది? 7.5 ఉంది. ఈ 7.5కి నేను ఏం చేశాను? ఇక్కడ ఎంత పెట్టాను? 5.5 పెట్టాను. ఇది 2 ఇంచులు తక్కువ చేశాను. ఇది ఎందుకు చేశారన్నయ్య మీరు? దాని ప్రకారం చేయాలి అని అంటే నేను 1 ఇంచ్ తగ్గించాలి అనే వాటికి ఓన్లీ హై నెక్కులకి, కాలర్లకి, బోట్ నెక్కులకి అది వర్తిస్తుంది. ఓన్లీ మనకి నడుము సైజులో 4వ భాగానికి 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇక అంతే. దానికి మించి షోల్డర్ మనం ఎక్కువలు తక్కువలు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు బక్కగా ఉన్నారు, నడుము షోల్డర్ సేమ్ గా ఉంది అనుకునే వాళ్ళకి 1/2 ఇంచ్ పెట్టండి. వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళకి ఇంచు పెట్టినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇంచు పెట్టుకోండి. ఓకేనా? ఇది ఒక్కటే బండ గుర్తు అనమాట మీకు. ఇక ఈ షోల్డర్ ఎవరికి పెట్టాలి అంటే డీప్ నెక్ వాళ్ళకి. డీప్ నెక్ అంటే 9, 8 ఎబోవ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ తగ్గించుకుంటూ రావాలి మనం. ఓకేనా? షోల్డర్ ఎక్కువ తగ్గించాలి అని ఎవరికి అనేది ఉంది అని అంటే అది డీప్ నెక్ వాళ్ళకి మనం తగ్గించుకోవాలి. ఇది రేపు మీకు ఈ డీప్ నెక్ కి ఎందుకు తగ్గించాలి అనేది రేపు క్లాస్ లో వస్తుంది. ఈ రోజు మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే కాలర్ ఎవరికి ఎంత పెట్టాలి, షోల్డర్ కి కాలర్ అయినా నార్మల్ డీప్ నెక్ అయినా ఎంత పెట్టాలి అనే దాని గురించి మీకు క్లాస్ అనమాట. ఈరోజు నేను చెప్పాను కదా మీకు, ఇది ఏదైతే ఉందో 4వ భాగానికి మీరు ఒక 1/2 ఇంచ్ లేదా ఇంచ్ రాసుకోండి, కరెక్ట్ గా రాసుకోండి, తక్కువ చేసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ డీప్ నెక్ ఉన్న దానికి ఇది 2వ పార్ట్ లో వస్తుంది. ఫస్ట్ పార్ట్ మీకు చెప్పేశాను, కాలరు, షోల్డర్, బోట్ నెక్. ఓకేనా? హై నెక్ ఏదైనా కూడా మీరు ఏం చేయాలి అంటే బోట్ నెక్ ఉంది, బోట్ నెక్ ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు 4వ భాగానికి ఏం చేయాలి? 1 ఇంచ్ అయితే ఎవరికైనా తగ్గించాలి. బక్కగా ఉన్నారు, నడుము షోల్డర్ సేమ్ ఉంది అనుకునే వాళ్ళకి 1/2 ఇంచ్ తగ్గించాలి. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకొక స్టెప్ ఏంటి అంటే డీప్ నెక్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎందుకు తగ్గించాలి అది కూడా చెప్తాను. అయితే నిన్న కొంతమంది కామెంట్స్లలో కొన్ని కామెంట్స్ చేశారు, వాటికి కూడా ఈరోజు సమాధానం చెప్తాను. ఈ యొక్క షోల్డర్ అనేది డీప్ నెక్ వాటికి ఎందుకు తగ్గించాలి అంటే మనం ఏదైతే మనం షోల్డర్ కిందికి దించుతామో అప్పుడు నెక్ అనేది ఏమవుతుందంటే మనం చేసినంతే ఉండదు, తొడిగిన తర్వాత సాగుతుంది. ఇది ఏమవుతుంది మనకి ఆటోమేటిక్ డీప్ మీద నెక్ అనేది ఇలా వెడల్పు అవుతుంది. అర్థమైందా మీకు? తొడిగిన తర్వాత ఇలా వెడల్పై షోల్డర్ ఇలా అయ్యి ఈ షోల్డర్ ఇలా అవుతుంది. అప్పుడు ఈ నెక్ అనేది ఇలా బ్రాడ్గా వస్తుంది. కాబట్టి మనం షోల్డర్ అనేది తక్కువ పెట్టుకోవాలి. నెక్ కిందికి అయ్యే కొద్దీ ఈ షోల్డర్ తగ్గిస్తే ఈ నెక్ కిందికి పెట్టిన దాని మీద మనకి నెక్ అనేది వెడల్పు అయ్యి ఈ ఇక్కడ మన చెస్ట్ దగ్గర నుంచి షోల్డర్ దాకా ఒక పార్ట్ కింద మనకి సాగిపోతుంది. ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుంచుకొని మీరు చేసినట్టయితే కరెక్ట్ గా ఉంటుంది. మీకు అనుమానం రావచ్చు, అన్నయ్య కాలర్ కి షోల్డర్ కి తేడా ఏంటి అని. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇది కిందికి పెట్టే కొద్దీ మీకు ఇక్కడ నెక్ అనేది వెడల్పు అవుతూ ఉంటుంది. వెడల్పు అయ్యే కొద్దీ షోల్డర్ తగ్గించాలి, ఈ యొక్క చంక డౌన్ అనేది కూడా తగ్గించాలి. అది మీకు ఎల్లుండి వస్తుంది. రేపు నేను నెక్ గురించి చెప్తాను. ఓకేనా? ఈ నెక్ మనం ఎవరికి ఎంత పెట్టాలి అనేది మీకు అప్పుడు చెప్తాను. ఈ షోల్డర్ అనేది మనం కొలుచుకున్నప్పుడు 14 ఉంది. డీప్ నెక్ పెడితే ఆ 14 ఉన్న వాళ్ళకి మనం 5 పెట్టాలి, 16 ఉన్న వాళ్ళకి 5.5 పెట్టాలి, 18 ఉన్న వాళ్ళకి 6 పెట్టాలి. ఇలా మనకి ఒక ఆలోచన అనేది మనకి రావాలి. మనం ఏదైనా చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చేయాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఓకేనా? ఈ రోజు అయితే షోల్డర్ క్లాస్ అనేది కంప్లీట్ చేశాను. ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయండి. ఒకసారి వీడియో కళ్ళతో చూడండి, ఒకసారి చెవులతో చక్కగా వినండి. నెక్స్ట్ టైం మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు వినుకుంటూ చూసుకుంటూ డ్రాయింగ్ వేయండి. మీకు 100% సెట్ అవుతుంది. నేను చెప్పే క్లాసు ఓన్లీ మీకు ఈ ఒక్క 32 సైజ్ బ్లౌజ్కే కాదండి, కాలరు ప్రతి దానికి ఉపయోగపడేటట్టుగా చెప్తున్నాను. ఓకేనా? ఇక ఈ యొక్క సంబంధం ఈ షోల్డర్ సంబంధం అనేది రేపు నెక్కుకి ఏముంటుంది, చంకకి ఏముంటుంది, ఎల్లుండి అనే దాని గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇక నిన్న కొన్ని కామెంట్స్ అడిగారు నాకు. అవి ఏంటి అంటే అన్నయ్య నడుము సైజ్ ప్రకారం పెడితే ఈ యొక్క చెస్ట్ అనేది మరి ఎక్కువగా ఉంటుంది కదా, అది సరిపోతుందా అని కొంతమందికి అనుమానం వచ్చింది. ఇది కూడా నేను మీకు క్లారిటీ చేస్తాను. మీరు కరెక్ట్గా మైండ్ ఇటు పెట్టి వినండి. అదేంటి అంటే
అది చెప్పే ముందు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను, మీరు అది పక్కకు పెట్టండి. ఒకటి, మన దగ్గర ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, అలాగే కొంచెం అమౌంట్ పెట్టుకొని అన్ని మోడల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా అమౌంట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అది ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టండి, మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఒక 4,000 ఖర్చు అవుతాయి. బిగినెస్ నుంచి 20 రకాల బ్లౌజులు నేర్చుకునేటట్టుగా దాంట్లో మనం వీడియోలు అనేవి పెట్టాము. చక్కగా ఒక 4,000 కట్టి ఇంట్లో కూర్చొని సమ్మర్గా వెళ్ళేదాకా నేర్చుకోండి. అన్లిమిటెడ్ వచ్చేసి 1 year దాకా ఉండేది. ఓకేనా? అలాగే మన దగ్గర ఏంటి అంటే బ్లౌజ్ కటింగ్ అనేది మన దగ్గర ఉంది. చూడండి, ఇలా మనం ప్యాకింగ్ చేసి చక్కగా పంపిస్తాం. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎక్కడ ఇది తిరుపతి అన్నమాట. తిరుపతి మేడంకి ప్యాకింగ్ చేసాము. ఇలాగే అన్ని ప్యాకింగ్లు బెంగళూరు చాలా దూరం దాకా వాళ్ళు అన్ని సైజులు అన్ని మోడల్స్ మనం బుకింగ్ చేసుకుంటున్నారు. ఇలా ప్యాక్ చేసి ట్రాక్ ఐడి మీకు పెడతాము, పంపించేస్తాం అనమాట. ఇది వచ్చేసి మనకు వాట్సాప్ నెంబర్ 9550514419. దీనికి ఫోన్ చేయొచ్చు. మీరు ఈ యొక్క అన్ని డౌట్స్ కూడా మీరు దాంట్లో క్లారిటీగా వాయిస్ మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. కటింగ్ గురించి అయినా, ఇప్పుడు నేను పెట్టే ఫ్రీ క్లాసెస్ గురించి అయినా, మనం యాప్ క్లాసెస్ గురించి కూడా మీరు దాంట్లో అడగొచ్చు. ఓకేనా? ఇది క్లియర్ చేసుకోవడం కోసం మీరు దాంట్లో క్లారిటీగా మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. మా పిల్లలు మాట్లాడి మీకు క్లారిటీ చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడంటే ఈ నడుము సైజ్ ప్రకారం చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా సరిపోతుంది అని నేను చెప్తాను, వినండి. ఓకేనా? ఇప్పుడు మనం నడుము లూజ్ ఎంత పెడుతున్నాము చూడండి. కరెక్ట్ 4 భాగాలు చేసి మనం ఈ నడుము లూజ్ అనేది పెడుతున్నాం. ఓకేనా? ఈ నడుము లూజ్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం దేనికి పెట్టాము? ఇది వచ్చేసి మనం పెట్టింది వెనక డాట్ కోసం అని పెట్టాము. ఓకేనా? పెట్టినప్పుడు యువతలో ఒక 2 ఇంచులు నేను కలుపుకుంటున్నాను. ఇది దేనికోసం? ఖర్చు కోసం. ఓకేనా? ఇంతవరకు అయితే మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ ఇంచ్ అనేది ఉంది చూసారా, ఇదే ఇక్కడ మనకి తీసుకొచ్చేది. ఓకేనా? అది కూడా నేను మీకు చెప్తాను. ఈ ఇంచ్ అనేది మనం 4 భాగాల కింద వేసుకుంటే ఎంత అవుతుంది? ఇది మనకి చెప్పండి, ఎంత అవుతుంది? మనకి 4 భాగాలకి 4 ఇంచులు ఎగస్ట్రా వస్తుంది బాడీకి. ఓకేనా? 4 ఇంచులు ఎగస్ట్రా వస్తే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే వెనక 1/2 ఇంచు మనం పట్టేస్తాము, ముందు ఇంచు తీసేస్తాము. ఓకేనా? ముందు ఇంచు లేదంటే ఇంచున్నర తీసేసిన 3 ఇంచుల పైన వెనక 1 ఇంచు పైన 4 ఇంచులు మీకు ఇక్కడ కవర్ అవుతుందా లేదా అది గుర్తుపట్టండి. ఒకవేళ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం మనం పడతాము. ఇంకొంచెం పడితే 1.5 ఇంచెస్ మనకు ఖర్చు ఉంటుంది. ఆ ఇంచ్ అనేది హెవీ చెస్ట్ కింద పోతుంది. ఇది హెవీ చెస్ట్ కింద పోయిన తర్వాత మనం ఇప్పుడు మినిమం మనం అనుకుందాం. ఇది వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది మనకి? 7 14 14 7 30 సైజు నేను కట్ చేసింది మీకు. 8 ఇంచులు మనకి కప్పు పొడవు ఉంది. ఈ 8 ఇంచుల కప్పు పొడవు ఉంది అంటే మనం ఇక్కడ కూడా ఇదే పెడుతున్నాం. ఓకేనా? ఎంత? 7.5 పెడుతున్నాం. ఓకేనా? 7.5 పెడితే ఇప్పుడు 8 ఇంచులు కలుపుదాం. 38 ఇంచులు మనకు ఉంది. 38 ఇంచుల్ని మనం 4 భాగాలు చేద్దాం. ఓకేనా? ఈ 4 భాగాల కింద మనం ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది మనకి? 9.5 వచ్చింది. ఈ 9.5 ఇక్కడికి వస్తుంది మనకి. ఓకేనా? చూడండి, ఇటు వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ ఖర్చు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు 1 ఇంచ్ కలిసి వచ్చింది, ఇక్కడ 1 ఇంచ్ కలిసి వచ్చింది. మళ్ళీ ఈ 2 ఇంచులే కాకుండా మనకి నెక్ ఏమవుతుంది అంటే వెడల్పు అవుతుంది. మనకి వెడల్పు కావడం వల్ల ఇవన్నీ కూడా మీకు ఏమవుతుందంటే చెస్ట్ లూజ్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ పట్టిన డాట్ మనం ఇక్కడ ఏమి పట్టం. ఓకేనా? ఇప్పుడు పట్టం కాబట్టి మనకి ఇటొక 1/2 ఇంచు ఇటొక ఇంచు కలిసి వచ్చినా మిగతాది ఖర్చు కింద వదిలేస్తాము. ఓకేనా? కొద్దిగా హెవీ చెస్ట్ ఉంది అని అనుమానం ఉన్న వాళ్ళకి మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అంతేకాని ఇక్కడ మనం మార్పులు చేయాల్సింది ఏం లేదు. ఓన్లీ మనకి చెస్ట్ భాగం ఎక్కువ ఉంది, వాళ్ళకి ఖర్చు కావాలి అనుకున్న వాళ్ళకి మనం ఇక్కడ పెంచాలి. ఈ లూజ్ అయితే సరిపోతుంది మనకి. 8 ఇంచుల తేడా కంటే ఎక్కువ ఎవరికి ఉండదు. చెస్ట్ భాగం 38 ఉంటే నడుము భాగం మనకి 32 ఉంటుంది. నేను ఇంకొక 2 ఎక్స్ట్రా చెప్పాను మీకు, అందువల్లనే ఇది తేడా అనేది వచ్చింది. మీకు 1/2 ఇంచే వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది ఖచ్చితంగా. అడిగిన వాళ్ళకు కూడా కాదు, అడగని వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందని నేను చెప్పాను. ఓకేనా? ఇక రేపు వచ్చేసి నెక్ గురించి మాట్లాడుకుందాం. రోజు కొంచెమే నేను మీకు మైండ్కి ఎక్కిచ్చేది. ఓకేనా? ఈ రోజు టైలర్ల గురించి ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. మనం నిజాయితీగా మనం బ్రతకాలి అనుకుంటే మనకి ఎవరో వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టైలరింగ్లో వాళ్ళు ఆలోచించుకొనివ్వండి, అది వాళ్ళ ఇష్టం. మన ముందైతే వచ్చి అడగడానికి ధైర్యం లేకుండా చేసుకునేవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే నేను చెప్తున్నాను, నేనైతే ఏం చేస్తాను అనేది చెప్తున్నాను. నాకు అందుట్లో న్యాయం అనిపించింది. నేను ఇక్కడే కాదండి, రేపు దేవుడి దగ్గర కూడా మనకి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి ఇది ఉండాలి అనేది నా ఆలోచన. మనకు ఒకవేళ క్లాత్ మిగిలింది, ఇప్పుడు మనం ఒకవేళకి ఏం చేస్తామంటే ఎక్కువ క్లాతులు చెప్పి తెప్పించుకుంటాము. అంటే మీటర్ బట్టి ఇక్కడ 1.5 మీటర్ పట్టిద్ది అని చెప్పి తెచ్చుకుంటాము.
ఒకవేళ మనకి 1.5 మీటర్ పడితే ఓకే, దానికి మనం వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ కూడా, ఒక 1/2 మీటర్ కూడా మనకి మిగిలింది, దానికంటూ మనకి మార్కెట్లో ఒక రేటు ఉంటుంది. అంటే పైపింగ్ గానో లేకపోతే ఏదంటే గానో ఇది నాకు ఉపయోగపడుతుంది, దీని రేటు మీరు కట్ చేసుకొని నాకు ఇవ్వండి అని మనం తీసుకోవచ్చు. మనకి నచ్చితే మీకు ఉపయోగపడదండి, మాకు ఉపయోగపడదని కస్టమర్కి, లేదు అంటే వాళ్ళ క్లాత్ వాళ్ళకు వాపస్ ఇవ్వాలి. అది మనం ఉంచుకోవద్దు. ఎప్పుడైనా నిజాయితీ కల్లా టైలర్ ఎవరైనా ఉన్నారు అంటే మిగిలిన క్లాత్ మన దగ్గర ఉంచుకోవద్దు, వాళ్ళకి ఇచ్చేయాలి. అది నాకు తెలిసిన రూల్ అయితే నేను ఇదే పాటిస్తానండి. మాకు మా గురువు గారు చెప్పారు, మాకు మసీదులో చెప్పారు, ఎవరి వస్తువు ఎవరిది ఏదైనా మీ దగ్గర ఉంటే వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి. వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే అది మనకు యూజ్ అవుతుంది అంటే ఉంచుకోండి, మనకు కూడా యూజ్ కాదు అంటే మీరే ఎవరికన్నా ఇచ్చేయండి అని ఇచ్చేయండి, కానీ మీ దగ్గర మాత్రం ఉంచుకోవద్దు. కస్టమర్ పర్మిషన్ తీసుకోండి, అది డబ్బుల రూపంలో అయినా మీరు మాకు కావాలి అని అడిగి తీసుకోండి, తప్పు లేదు. అలా తీసుకొని న్యాయంగా బతకండి, ఓకేనా. ఈ న్యాయం మీకు ఇక్కడ పనికి రాకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర 100% పనికొస్తుంది. నేను అన్ని పాటిస్తానండి. మీరు అనుకోవచ్చు అన్నయ్య ఈ రోజుల్లో న్యాయం పనికొస్తుందా లేదా అనేది, నా దగ్గర అయితే పనికొస్తుందండి. నేను ఎంత న్యాయంగా అయితే బ్రతుకుతానో నాకు అదే ఎదురవుతుంది. నేను ఖచ్చితంగా అది నేను చేసి చూశాను, నేను అనుభవించాను కూడా. నేనైతే 100% ₹1 నేను పోతుంటే ఎక్కడన్నా దొరికినా దాన్ని తీసుకొచ్చి నేను వాడుకోనండి. అది 500 రూపాయల నోట్ అయినా కూడా దాన్ని ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూసి దాన్ని తీసుకొచ్చి కౌంటర్లో వేసి, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, అది వాళ్ళకి మార్చి వేస్తానన్నమాట. వేసి దేవుడా వాళ్ళకి ఆ పుణ్యాన్ని కలిగించు, అది నాకు హక్కు లేదు దాని మీద. నేనేం చేయాలి అలాంటప్పుడు? పేదవాడికి చేరాలి, అది వాళ్ళకి ఆ పుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వు, నాకు ఇవ్వద్దు. నాకు ఎలాంటి స్వార్థం లేదు, నేను ఈ డబ్బులు నేను తినలేదు, వాళ్ళకి ఇవ్వాలని చూశాను, వాళ్ళు రాలేదు. దీనికి అర్హులు ఎవరు? నెక్స్ట్ స్టేజీలో ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకి ఇస్తాను. అది రూపాయి అయినా 500 నోట్ అయినా నేనైతే దాన్ని ముట్టుకోను. అలాంటి నియత్తో, అలాంటి సంకల్పంతోనే నేను ముందడుగేస్తాను. నా జీవితంలో నేను ఏదైనా కొల్లగొట్టాలి అంటే అది కొడతాడు దేవుడు ఖచ్చితంగా. అది మంచి కొరకు నేను ఏదైనా చేస్తానో అది మంచి నాకు ఎదురవుతుందండి. అందువల్లనే నేను ఏదైనా చేయాలి అనుకుంటే నేను చేస్తాను. అది కూడా మీకు చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పాను. అది పాటించాలా లేదా అనేది మీ హృదయానికి సంబంధించిన అది దేవుడికి మనకే కలెక్షన్ ఉంటుంది, కస్టమర్తో అయితే కలెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు, ఆ క్లాత్ మిగులుదా అనేది. ప్రతి టైలర్ కూడా ఇలా ఆలోచిస్తే మీకంటూ దేవుడి ముందు ఒక నిలకడ అనేది ఉండదు. ఇప్పుడు మీకు ఎంత డబ్బు తీసుకున్నా, ఎంత క్లాత్ మిగిలించుకున్నా కూడా ఆ క్లాత్ అది మనకి ఎప్పటికో ఉపయోగపడుతుంది, ఆ డబ్బు ఆ రోజే ఖర్చు అవుతుంది. కానీ ఆ నీతి మనం వెనక్కి ఇచ్చాం చూసారా, ఆ కస్టమర్ ముందు నిలబడుతుంది, దేవుడి ముందు నిలబడుతుంది. మనకు కూడా మనస్తాపం అనేది ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, నేను న్యాయం చేశాను అనేది. దానికి మించిన సంకల్పం, దానికి మించిన ఆలోచన, దానికి మించిన మంచి పని అయితే ఏది ఉండదండి. నాకు తెలిసి అయితే ఏదో చిన్న పని అయినా మంచి, ఒక మంచినీళ్ళు ఇవ్వడం అనేది అది మనకు ఒక చిన్న విషయం కావచ్చు, ఏదో అది మంచినీళ్ళేగా అనుకుంటాం, కానీ అది దేవుడి ముందు పెద్ద పుణ్యాల కల్లా పెద్ద పుణ్యం అనమాట. దపికి తీర్చడం అనేది మామూలు విషయం కాదండి. అది మనకు చిన్నగానే కనిపిస్తుంది, కానీ అది పెద్ద పుణ్యం. ఒక దారిలో ఒక చిన్న వస్తువు కనపడుతుంది మనకు, అది ఇతరులకి అది ఇబ్బంది కలిగిస్తుంది, కానీ అది మనం తొలగించడం కూడా దేవుడి ముందు పెద్ద పని, పెద్ద పుణ్యం కింద అది జమ చేస్తారనమాట. ఇవి చిన్న చిన్న పనులే కానీ దేవుడి మీద పెద్దగా ఉంటాయి. నాకు తెలిసింది, నాకు తోచింది, నేను చేసేది నేను చెప్పానండి. మీకు అది చేయాలి అనిపించేది అది మీ మనసుతో సంఘర్షణ, అది మీ ఇష్టం, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా ఛానల్ చూసేవాళ్ళు నాకు ఏదైనా ఫీజు ఇవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని ఒకరికి పరిచయం చేయండి, ఒక కామెంట్, ఒక లైక్ చేయండి, మన వీడియో మీ స్టేటస్లో పెట్టుకోండి. ఇదే మీరు చేయాల్సింది, ఏమి లేదు. ఇంట్లో కూర్చొని మీరు వీడియో ఎలా అయితే చూస్తున్నారో ఇంట్లో కూర్చొని చేయాల్సిన పని కూడా ఇదే, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా దగ్గర ఉన్న ఫ్రీ క్లాసులు, అమౌంట్ క్లాసులు, కటింగ్ సంబంధించినవి, ఇవన్నీ కూడా మీరు మంచిగా యూజ్ చేసుకొని మంచిగా మీరు మంచి టైలర్గా ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడాలనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియో పెడుతున్నానండి. దీనికి మీరు సపోర్ట్గా నిలబడి మీ పని మీరు చేసుకుంటూ మంచిగా మనీ ఎర్న్ చేసుకుంటూ మీ ప్లాట్ఫామ్ మీకు ఎక్కడ అనేది మీరు గుర్తుపట్టి చక్కగా నేర్చుకోండి, చక్కగా స్థిరపడండి, ఓకేనా.